టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు అయితే మనం వరంగల్ ఆరేపల్లిలో గ్రాండ్ గా ఓపెనింగ్ జరుగుతున్న మెరిడియన్ స్కూల్లో అయితే ఉన్నాం. మరి పెద్ద ఎత్తున ఓపెనింగ్ అయితే ఇది సిద్ధంగా ఉంది. ప్రముఖుల చేత అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే మన మెరిడియన్ స్కూల్ జరగబోతుంది. మరి ప్రెసెంట్ అయితే మనం మెరిడియన్ స్కూల్లోనే ఉన్నాం. మీరు చూసినట్టయితే ఈ గ్రాండ్ ఓపెనింగ్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. మనతో ప్రస్తుతం ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్ గారు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ ఇనాగరేషన్ మెరిడియన్ హై స్కూల్ ఇనాగరేషన్ గ్రాండ్ గా అయితే ఓపెనింగ్ జరిగింది. సార్, ఒకసారి స్కూల్ ని పురస్కరించుకుని మాట్లాడండి. సో మెరిడియన్ లాంటి మంచి పెద్ద బ్రాండ్ స్కూల్స్ వరంగల్ కు రావటం అనేది కూడా చాలా శుభదాయకం. అది మంచి పరిణామం. అది కూడా ఎందుకంటే వరంగల్ అభివృద్ధి చెందుతున్న దాంట్లో ఇవాళ ఎయిర్పోర్ట్లు కానివ్వండి, మంచి మంచి స్కూల్స్ కూడా ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ఉండే విధంగా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ని ఆ స్టాండర్డ్స్ తోటి మెయింటైన్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు 200 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని వర్కులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. టెండర్స్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయినాయి. సో విద్య వైద్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగానైతే పోతున్నాయో స్కూల్ అనే దానికి ఈ స్కూల్స్ అనేటి వాటికి కూడా వీటిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా వారి యొక్క సేవ అందించాలి. కమర్షియల్గానే టోటల్ ఎంటైర్ స్కూల్స్ అనేవి కమర్షియల్గా పోకుండా వారు కూడా వారి యొక్క వృత్తి పట్ల సేవ చేసే విధానం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.